నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు మొత్తంగా చూసుకున్నట్లయితే 75 నుంచి 80% పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది ఉదయం నుంచి ఓటర్లతో పోలింగ్ బూత్లు కిటకిటలాడాయి ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చారు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది మాచర్ల పుంగనూరు తాడిపత్రి వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్ పై ప్రభావం అయితే కనిపించడం లేదు ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై కూటమి శ్రేణుల్లో ఉత్సాహం చోటు చేసుకుంది ఈ రోజు పోలింగ్ చూస్తే అసలు అత్యద్భుతంగా జరిగిందండి ఎందుకంటే ప్రజలందరూ ఈ రకంగా వేస్తారని కల్లో కూడా ఊహించుకోలేదు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత చండాలమో ఈ రోజు ప్రజల ద్వారా తెలియపరిచారండి మాకు చాలా ఆనందంగా ఉంది ఈయన జగన్మోహన్ రెడ్డి సర్దుకొని వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఈ 4-5 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళొచ్చు కానీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ రకంగా తండోపతండాలుగా జనాలు వస్తారని మేము కల్లో కూడా ఊహించుకోలేదండి ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కొక్కరికి ఎంత కక్ష ఉందనేది ఎంత బాధ ఉందనేది ఈరోజు ఓటు ద్వారా తెలియపరిచారు ఈయన ప్రతి ఒక్కరు కూడా బాగుంటారని బాబు గారు సీఎం అత్యధిక మెజార్టీతో 145 పైనే వస్తాయని ఆశిస్తూ ప్రజలందరికీ నమస్కారం 5 కోట్ల ఆంధ్రుల అత్యంత కళల కన్నా అమరావతి రాజధానిని పునర్నిర్మించుకోవడానికి వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి ఇదొక సదవకాశంగా అందరూ ప్రజలందరూ భావించారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిని అభివృద్ధి చేస్తాడని ఎంతో ఆశ పెట్టుకున్నారు ఆయన వాళ్ళ కళలన్నింటినీ నాశనం చేసేసరికి ఈరోజు మళ్ళీ మన బాబు గారు ఈ రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడడానికి అమరావతిని పునర్నిర్మించడానికి వచ్చారని వాళ్ళందరూ గ్రహించారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారు మనకి సపోర్ట్ చేయడంతో భారీ విజయంతో మనం ఈరోజు విజయ దుందుబి మోగించబోతున్నాం సుమారు మా అంచనా ప్రకారం 120 నుండి 130 స్థానాలతోటి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారని ఒక అంచనా ఉంది మన తూర్పు నియోజకవర్గం గద్దెరమ్మన్ గారు మా అంచనా ప్రకారం 35 నుండి 40,000 ఓట్ల మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు మా విజయవాడ నియోజకవర్గం ఆయనకి హ్యాట్రిక్ ని అందజేయబోతుంది ఈ రోజు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని మన బాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని మనం మన కళల్ని సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నేను మీ సత్యనారాయణ సీట్లు దగ్గర దగ్గర 120 110 నుంచి 120 దాటుతాయని చెప్పి మంచిగా అది మోడీ గారి రోడ్ షో జరిగినాక కానీ మోడీ గారు తిరిగినాక మొత్తం తలక్రిందులైంది వైసీపీ అంచనాలని కూడా తారుమారైందని చెప్పేసి నేను చెప్తున్నాను మోడీ గారు హవా బాగా పనిచేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.